గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు థర్డ్ బీకామ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ క్లాస్లో ఏ చాప్టర్ని డిస్కస్ చేస్తున్నామండి అంటే నిష్పత్తుల విశ్లేషణ. అనాలిసిస్ ఆఫ్ రేషియోస్. నిష్పత్తుల విశ్లేషణ అనే చాప్టర్ని చూడబోతున్నాం. ఓకేనా? లాస్ట్ క్లాస్లో కూడా ఈ యొక్క రేషియో అనాలిసిస్ గురించి 2 మాటలు చెప్పుకున్నాం. ఈ రేషియో అనాలిసిస్ అంటే ఏంటండి అంటే ఒక విలువని మరొక విలువతో పోల్చి చూచుట. కంపారిజన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఏవైనా 2 అంశాలు, 2 ఐటమ్స్ ఆర్ 2 ఫిగర్స్ ఆర్ 2 పర్సన్స్, ఏదైనా సరే రెండింటిని కంపేర్ చేసి చూడటాన్ని నిష్పత్తి విశ్లేషణ అని పిలుస్తాం అన్నమాట. కంపారిజన్ అంటే పోలిక అన్నమాట. అలా పోల్చి చూడటం వల్ల మనకి ఏం తెలుస్తుందండి అంటే మనం అనుకునే వస్తువు మంచిదా కాదా, తెలివైందా కాదా, నాణ్యమైందా కాదా, ధర ఎక్కువ కాదా, ఇలా ఏదైనా సరే ఏ విషయాన్నైనా సరే దీని నుంచి మనం ఐడెంటిఫై చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. అందుకే నిష్పత్తుల్ని మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో మనం చూడబోతూ ఉంటాం. వీటిని మనం లెక్కించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నిష్పత్తుల విశ్లేషణ యొక్క అవసరం ఏంటి, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్టయితే ఈ రేషియోస్ అనేటువంటివి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మోస్ట్ యూజ్ఫుల్ టు ది ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. అంటే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్కి ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయానికి వచ్చినట్టయితే పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కార్పొరేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్, అటువంటి వాటి విషయంలో పబ్లిక్ కంపెనీస్ అంటే ప్రభుత్వ, పబ్లిక్ కంపెనీ అంటే మనం ఏదైనా చెప్తాం చెప్పండి, ఏదైతే మినిమం నెంబర్ 7, మ్యాక్సిమం నెంబర్ అన్లిమిటెడ్, షేర్స్ ఈజీలీ ట్రాన్స్ఫర్ చేయబడింది అండ్ పేరు చివర ఎండ్ ఆఫ్ ద నేమ్ లిమిటెడ్ అనే పదం రాయబడి ఉన్నది, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఇటువంటి లక్షణాలు ఉన్నదాన్ని పబ్లిక్ కంపెనీ అని చెప్పి మనం పిలుస్తాం అనుకున్నాం. అటువంటి పబ్లిక్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి, మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీలకి, ఇటువంటి బహుళ జాతీయ కంపెనీలకి అన్నిటికీ కూడా మంచి లాభదాయకమైన ప్రయోజనకారైనటువంటి ఫ్యాక్టరు టెక్నిక్ ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ అంటే రేషియో అనాలిసిస్ అన్నమాట. అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పామండి అంటే ఏదైనా 2 అంశాన్ని పోల్చి చూసేటప్పుడు, ఉదాహరణకి గత సంవత్సరంలో మనం అమ్మకాలు ఒక 20 లక్షలు అమ్మేము అని అన్నాం అనుకోండి. అంటే అమ్మకాలు 20 లక్షలు అమ్మాం, లేదా అమ్మకాలు 20 లక్షలు అమ్మాం, లేదంటే అమ్మకాలు 20 లక్షలు అమ్మాం, ఇలా మనం ఏ వెర్షన్లో చెప్పినప్పటికీ కూడా అది 20 లక్షలు అనే మాట తప్ప మరొక రకమైన బెనిఫిట్ దానివల్ల మనకి ఏమీ కూడా కనిపించదు. అదే అమ్మకాలు అనేటువంటి దాంట్లో గత సంవత్సరం అమ్మకాలు కూడా పక్కన పెట్టి చెప్పామనుకోండి. అంటే లాస్ట్ ఇయర్ 10 lakhs సేల్స్ అని, ప్రజెంట్ ఇయర్ 20 lakhs సేల్స్ అని మనం చెప్పామనుకోండి. అప్పుడు ఏమని మనకు అర్థమవుతుందండి అంటే నిరుడు 10 లక్షల రూపాయలు అమ్మేమా, ఈ సంవత్సరం 20 లక్షల రూపాయలు అమ్మేమా, ఓహో అంటే నిరుడు కన్నా ఈ సంవత్సరం చాలా బాగా అమ్మేము అనే విషయం చాలా త్వరగా మనకి అర్థమవుతుంది, త్వరగా తెలుస్తుంది. అవతల వ్యక్తులు కూడా త్వరగా అర్థమవుతుంది మన యొక్క ప్రగతి ఏంటి అనేటువంటిది. ఇంకా అటువైపు ఉన్నటువంటి రిసీవరు ఇంకా తెలివైనడు అనుకోండి, లాస్ట్ ఇయర్ 10 lakhs అమ్మారా, ఈ సంవత్సరం 20 lakhs అమ్మారా, అంటే మీ ఫర్మ్ 100% సేల్స్ని ఇంక్రీజ్ చేసుకుందా, 100% అమ్మకాలని పెంచుకుందా అని చెప్పి అతడు ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. అలా పోల్చడానికి ఈ రేషియోస్ అనేటువంటివి బాగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని సింగిల్గా చూస్తే మనకు అర్థం కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గీతను తీసుకుని ఏ గీత పెద్దది అని చెప్పాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. ఏ గీత తీసుకుని ఇది చాలా పెద్ద గీత అండి అని చెప్పాం అనుకోండి, అలాగే ఎవరికైనా అర్థం అవుద్దంటే ఇలా గీత పెట్టో ఇది పెద్ద గీత అని చెప్తున్నావు, ఏ రకంగా మేము సాటిస్ఫై అవ్వగలము అని చెప్పాలంటారు. ఇప్పుడు ఈ గీత పక్కన
మరొక చిన్న గీతను గీసామండి. గీసి ఈ గీత పెద్దది కదా అండి అని అడిగామనుకోండి, ఓ కరెక్టే, చాలా పెద్ద గీత ఇది, దీనికన్నా చాలా పెద్దదిగా ఉంది అని చెప్పి చెప్తారు. అంటే ఒకదాన్ని మరొక దాంతో పోల్చి చూపడం వల్ల దాని గురించి మనం వివరించడానికి అవకాశం ఉంటుంది. ఈ రేషియో అనాలిసిస్ అనేటువంటి మేనేజ్మెంట్కి చాలా సహాయకారిగా ఉంటాయి, మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడతాయి. ఎందుకు ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ మేకింగ్కి చాలా బాగా పనికొస్తాయి. డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే మేనేజర్లు, డైరెక్టర్ లాంటి వారు ఉంటారని చెప్పుకున్నాం కదండి. వారు సంస్థని అభివృద్ధి చేయాలి అన్నా, లేదా కొత్త మార్గాల్లో నడిపించాలి అన్నా, ఇటువంటి అన్నిటికీ కూడా ఈ నిష్పత్తులు అనేటువంటి వారికి చాలా బాగా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే డెసిషన్ మేకింగ్కి, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఈ నిష్పత్తులు బాగా ఉపయోగకారిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క హైయర్ అథారిటీకి, అంటే మేనేజ్మెంట్ సంస్థలకి ఏదైనా ఒక డిపార్ట్మెంటు సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని అదర్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసి చూసి వీటి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కూడా పనికొస్తుంది. అంటే ఒక సేల్స్ డిపార్ట్మెంట్లో ఇన్ని సేల్స్ జరుగుతున్నాయి, మరి ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని సేల్స్ జరుగుతున్నాయి, మీరు ఎందుకు ఎంత డల్గా ఉన్నారు, దీన్ని ఎందుకు రేజ్ చేసుకోలేదు అని మనం ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్ని లేదా ఇన్ఎఫిషియన్సీని మనం రెక్టిఫై చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే మనం రేషియో అనాలిసిస్ని కూడా తయారు చేసుకుంటూ ఉన్నట్టయితే, మనం ఏదైనా ఆర్థిక సంస్థల దగ్గరికి, బ్యాంకులు వంటి వాటి వద్దకు వెళ్ళి రుణాల కోసం అది మనం ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు మన యొక్క రేషియో అనాలిసిస్ని కూడా వాళ్ళు ఒక్కసారి స్టడీ చేసి చూస్తారండి. అంటే మన యొక్క నిష్పత్తులు, లాభశాతాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ గ్రోత్ కనపడుతూ ఉందనుకోండి మన పర్సంటేజెస్లో, అప్పుడు బ్యాంకు మనం ఏమైనా విశ్వసిస్తుంది అంటే ఇది మంచి సౌండ్ కంపెనీ, పర్ఫెక్ట్గా ఉంది ఫైనాన్షియల్గా, దీనికి అప్పు ఇచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి వారు ముందుకొచ్చి మనకు అప్పు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే మనం రేషియో అనాలిసిస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, వాటిని కూడా మనం పబ్లిష్ చేస్తుంటే వాటాదారులకు కూడా మన సంస్థ మీద ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే వారు కూడా ఓహో ఈ కంపెనీ చాలా మంచిది, పూర్తి లాభాలు కట్టేసేసి మనకు తెలియజేయడమే కాకుండా ఎంతెంత ఎదుగుదల, పెరుగుదల ఉందో లేదా తగ్గుదల ఉందో అనే విషయాన్ని వీరు పారదర్శకంగా మనకు చెప్తున్నారు, ఓపెన్ హార్ట్గా చెప్తున్నారు, అందువల్ల ఈ సంస్థ చాలా మంచిది అనేటువంటి ఒక గుడ్ విల్ మనకి క్రియేట్ అవ్వడానికి కూడా ఈ యొక్క రేషియో అనాలిసిస్, ఏ నిష్పత్తుల విశ్లేషణ మనకు ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనం చూస్తే ఎన్నో రకాలుగా నిష్పత్తుల విశ్లేషణ అనేటువంటిది మన సంస్థలకి చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. మరి ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ వల్ల అన్ని అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ ఏమీ లేవా అంటే, అడ్వాంటేజ్ ఎక్కడుందో దానికి బ్యాక్ సైడ్ ఉండేది డిసడ్వాంటేజ్. లాభం ఉన్న ప్రతి చోట దాని వెనక నష్టం అనేటువంటిది ఉంటుంది. మనం చెప్పుకుంటాం వ్యాపారానికి నష్టం అనేది ఒక నీడ వంటిది, వ్యాపారాన్ని అలా వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు వ్యాపారం యొక్క సమర్థత తగ్గినా అప్పుడు నీడ అనేది బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ అనేటువంటి దాన్ని మనం విశ్లేషించి చూడటం అనేటువంటిది చాలా లాభదాయకంగా మనకి కనిపిస్తున్నప్పటికీ కొద్దిపాటి నష్టాలు కూడా ఇందులో మనకి కనిపిస్తాయండి. అంటే ఫస్ట్ ఏంటండి అంటే, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు. అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అంటే మనం మామూలుగా మనకున్నటువంటి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు తయారు చేయడానికి ఉపయోగించే సిబ్బందికి అదనంగా మరికొంతమంది సిబ్బందిని మనం మెయింటైన్ చేస్తేనే కానీ ఈ రేషియో అనాలిసిస్ అయ్యి కూడా మనం క్యాలిక్యులేట్ చేయించలేము. వారికి జీతభత్యాలకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అవి పెద్ద పెద్ద సంస్థలు, పబ్లిక్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ అయితే భరించగలవు, కానీ చిన్న స్థాయి సంస్థలు అయితే భరించలేవు. వాటికి అంత లాభదాయకంగా ఉండదు. రెండవది ఇంకోటి ఏంటండి అంటే, ఈ రేషియో అనాలిసిస్ అనేటువంటిది ఏంటండి అంటే, దత్తాంశాన్ని సేకరించి ఇస్తే ఆ రెండింటినీ కంపేర్ చేసి ఫలితాలను ఇది చెప్తూ ఉంటుంది. అందువల్ల వచ్చిన ట్రబుల్ ఏంటండి అంటే, మనం ఇచ్చిన దత్తాంశం తప్పు ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది ఇచ్చే జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందండి, తప్పుగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కోర్టుకి వెళ్ళాం, న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పెట్టిన సాక్ష్యాలన్నీ కూడా సక్రమంగా లేవండి.
అటువైపు వాళ్ళు అందరూ కూడా వాటిని క్రియేట్ చేసి వేరే వేరే సాక్ష్యాలు చూపించారు. అప్పుడు జడ్జి గారు దాన్ని చూసుకుని తీర్పు ఇవ్వడం జరుగుద్ది. అంతేగాని వాస్తవంగా ఏం జరిగింది అనేది ఆయనకి తెలియదు కాబట్టి దాని మీద జడ్జిమెంట్ ఇవ్వలేరు కరెక్ట్గా. అలాగే ఇక్కడ నిష్పత్తులు కూడా దానికి ఇచ్చిన దత్తాంశాన్ని బట్టి ఆ ఎక్స్పర్ట్స్ ఈ రేషియోస్ ఇట్లా ఉన్నాయని చెప్తారు. కానీ మేనేజ్మెంట్ వారు సరైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వకపోతే ఆ రేషియోస్ కూడా కరెక్ట్ అయిన రిజల్ట్ని చూపించాలన్నమాట. తర్వాత కొన్ని మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తుంటారండి అంటే స్వయంకృతంగా అంటే వాళ్ళకే అని ఓన్గానే డేటాని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తప్పు ద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సంస్థల యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తుంటారంటే అనుకున్న లాభాలు రాకపోయినప్పటికీ కూడా చాలా లాభాలు వస్తున్నాయని చెప్తుంటారు. ఒక్కోసారి చూడండి, ఏమైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నానంటే ఉద్యోగం చేస్తున్నానంట, ఎంత శాలరీ అంటే అతనికి 10,000 శాలరీ ఉండొచ్చు. కానీ గొప్పగా ఏం చేస్తాడంటే నాకు 20,000 వస్తుందండి అని చెప్తుంటాడు. ఓహో, మనం 20,000 అంటే చాలా బాగా సంపాదిస్తున్నాడు, లేదా ఒక 50,000 చెప్పాడంటే చాలా బాగా సంపాదిస్తున్నాడు అనుకుని అతను ఏపీడి సంబంధం చూద్దామని అనుకున్నాం అనుకోండి. మరి రేపొద్దున ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే అతను 10,000 సంపాదిస్తున్నాడు కానీ 50,000 రూపాయలు అని చెప్పాడు. అంటే మనకి ఇచ్చిన డేటా తప్పు కాబట్టి మన అనాలిసిస్ కూడా తప్పు అవుతుంది. ఇక్కడ కూడా రేషియో అనాలిసిస్లో కూడా వచ్చిన డేటా కరెక్ట్గా లేకపోతే రిజల్ట్ కూడా తప్పుగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కొన్ని నష్టాలు కూడా నిష్పత్తుల వల్ల ఉన్నాయి. కానీ లాభాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ అకౌంటింగ్లో పార్ట్ అయినటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఈ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఈ రేషియో అనాలిసిస్ అనేటువంటి దాన్ని తయారు చేసి సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని ఐడెంటిఫై చేయడానికి సహకరించడం అనేటువంటిది జరుగుద్ది. ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రేషియోస్. కాబట్టి ఈ రేషియోస్కి వచ్చినప్పటికల్లా నిష్పత్తి అంటే ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే నిష్పత్తి అంటే రెండింటిని పోల్చటము 100కి చెప్పటము అన్నమాట. ఈ నిష్పత్తిని శాతాల్లో చెప్తామండి. అందువల్ల ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక రేషియో మీకు చూపిస్తున్నాను. స్థూల లాభ నిష్పత్తి ఉందనుకోండి. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏమైనా ఉంటుందంటే స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100 అని ఉంటుంది. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఇంగ్లీష్ మీడియంలో అనుకున్నాం అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో కావాలి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే దీనికి సూత్రం ఏంటంటే అంటే గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 ఇది రేషియో అన్నమాట. అంటే సూత్రంలో రెండింటిని పోల్చారు. ఏంటి? సేల్స్ గ్రాస్ ప్రాఫిట్ పోల్చారు, అమ్మకాలని స్థూల లాభాన్ని పోల్చారు. ఇంటూ 100 వేసారంటే దీని ఆన్సర్ పర్సంటేజ్లో వస్తుంది. ఒక 40% అని, 30% అని, 20% అని, 10% అని అట్లా వస్తుంది అన్నమాట. అంటే నిష్పత్తి అనేది 100కి చెప్పడం జరుగుతుంది. అందుకని దాని పర్సంటేజ్ ఆన్సర్ 30%, 28%, 32% అలా మనం పర్సంటేజ్లో దీన్ని చెప్పడం అనేటువంటి పని మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక నిష్పత్తులు లెక్కించాలి అనేటప్పుడు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒక అవగాహన ఉంటే మనం సులభంగా ఈ లెక్కలు అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా కాన్సెప్ట్ మనకు ముందు అండర్స్టాండ్ కావాలి కదండి. మనకు అండర్స్టాండ్ అయితేనే మనం దాని మీద ఎవరికి వెళ్ళగలుగుతూ ఉంటాం. అందువల్ల మనకి ఈ లెక్కలు చేయాలి అంటే, రేషియో చేయాలి అంటే ఒక్కసారి మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని గుర్తులోకి పెట్టుకోవాలి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు తెలియవా అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ మనం చూస్తున్నాం. కానీ ఈ లెక్కలు చేసేటప్పుడు పలానాది కలిపి మనం తీస్తే ఈ అమౌంట్ వస్తుంది అని నేను ఏదో చెప్తాను. అది మీకు స్ట్రైక్ అవ్వడం కష్టమైపోవచ్చు. అందువల్ల ఎందుకు సులభంగా ఉండాలంటే మరొకసారి మనం మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేర్చుకునేటప్పుడు దిగువ నుంచి నేర్చుకోవడం మంచిది అనమాట. అప్పుడే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాం అన్నమాట. అందువల్ల ముందుగా ఈ రేషియో అనాలిసిస్ చేయడానికి ముందు దీని మూలమైనటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క
స్పెసిమెన్స్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి దగ్గర పెట్టుకొని నేను లెక్క చెప్తున్నప్పుడు దీన్ని మీరు మనసులో ఆలోచించుకుంటే అప్పుడు మీరు లెక్క సులభంగా చేయగలుగుతారు. నేను చెప్పేస్తాను ఇది కలిపితే ఇలా వస్తుందయ్యా, ఇది ఇలా చేయండి అని చెప్తాను. మరి నేను చెప్పింది నేను చెప్పినంత అలా నాలాగే మీరు కూడా ఆలోచించగలగాలి కదా, అప్పుడే నా ఫీలింగ్ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. అందువల్ల ఈ ఫార్మేట్ మీరు తప్పనిసరిగా నోట్ చేసుకోండి. ఒక పేజీ ఉండేటట్టు 3 టేబుల్స్ గీయండి. 1 ట్రేడింగ్ అకౌంటు, 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, 3వది బ్యాలెన్స్ షీటు. చిన్నది రాయండి ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం పెద్దది గీయండి, బ్యాలెన్స్ షీటు దానికన్నా కొంచెం చిన్నది గీయండి. ఈ 3 ఫార్మేట్లు ఒకే చోట వచ్చేటట్టుగా ఒక పేజీ మీద వచ్చేటట్టు గీసుకొని సరిపోద్ది. ముందుగా మీరు ఈ యూనిట్ 3లో మరి ఫస్ట్ ఇంట్రడక్షన్ యూనిట్ చూసాం. రెండవదిగా మనం ఏం చూసామండి అంటే అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసాం. మూడవదిగా అనాలిసిస్ ఆఫ్ రేషియో అనాలిసిస్ని మనం చూస్తున్నాం. ఇది ముందు హెడ్డింగ్ 3rd యూనిట్ రేషియో అనాలిసిస్ నిష్పత్తుల విశ్లేషణ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ లాభాలు నష్టాలు వారాలుగా చెప్పాను, చదువుకునేటప్పుడు మీరు నోట్స్లో డిక్టేట్ చేసి చెప్తాను, అది మీరు చదువుకుందరు కానీ, లేదా మెటీరియల్ మీ దగ్గర ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చదువుకుందరు కానీ. సేమ్ అదే వర్షన్లో మనం వెళ్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ట్రేడింగ్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్, మూడోది బ్యాలెన్స్ షీట్. ఈ ఫార్మేట్ తెలుగు మీడియం వాళ్ళు కూడా నిష్పత్తుల విశ్లేషణ అని హెడ్డింగ్ పెట్టుకోండి, వర్తకం ఖాతా అని రాసుకోండి, లాభ నష్టాల ఖాతా అని రాసుకోండి, ఆస్తి అప్పుల పట్టి అని రాసుకోండి. ఇక్కడ ఫార్మేట్ ఇంగ్లీష్ మీడియంలో వేసానండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదైనా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఈ టెర్మినాలజీ తెలుగులో చెప్తుంటే వాళ్ళు గమ్ముని దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారంట. అందువల్ల మెయిన్గా నేను ఎక్కువగా ఫార్మేట్ వేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వేస్తుంటాను. తెలుగు మీడియంకి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో రాసుకోవడం మీకు సులువుగా అలవాటు ఉంది కాబట్టి మీరు దీన్ని తెలుగులో ఫార్మేట్ రాసుకోండి. నేను ప్రతిదాన్ని తెలుగులో మరలా మీకు చెప్తాను, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అంటే ఇప్పుడు దాకా 1 డే ఇంగ్లీష్ మీడియం, 1 డే తెలుగు మీడియం అట్లా రాసుకుంటూ వచ్చాను. అయితే ఏదైనా పర్వాలేదు, నాకే ఏదైనా పర్వాలేదు, మీకు ఏదైనా పర్వాలేదు. ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కొంచెం సొల్యూట్ చేసుకునే పద్ధతిలో మనం వెళ్ళినట్టయితే అందరికీ బాగా అర్థమవుతుంది కదా, అందువల్ల అనమాట. ఇక్కడ ఫార్మేట్ అంటే ఇంగ్లీష్ మీడియంలో వేసాం, కానీ నేను వారాలుగా చెప్పినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను, తెలుగు మీడియంలో చెప్తున్నాను. అందువల్ల బోత్ మీడియం స్టూడెంట్స్ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి మీడియం వాళ్ళు మీరు నోట్ చేసుకోవచ్చు. ఈ 3 టేబుల్స్ని మీరు వేయండి. వర్తకం ఖాతా ఫస్ట్ హెడ్డింగ్, లాభ నష్టాల ఖాతా మూడవది, ఆస్తి అప్పుల పట్టి. వర్తకం ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి. ఒక పేజీ ఉండేటట్టు ఫార్మేట్ గీయండి. వర్తకం ఖాతా చిన్నది, లాభ నష్టాల ఖాతా దానికన్నా కొంచెం పెద్దది, ఆస్తి అప్పులు పట్టి మళ్ళీ సేమ్ అంతే ఒకే పేజీలో ఉండేలాగా 3 ఫార్మేట్లు కూడా మీరు నిర్మించుకోండి. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. తెలుగు మీడియంలో వర్తకం ఖాతా అని పెట్టుకోండి. చెప్తున్నాను, బోత్ మీడియంస్కి చెప్పేస్తున్నాను. ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా, పర్టికులర్స్ అమౌంట్, వివరాలు మొత్తం అండి. అందరూ నమూనా గీసుకున్నారు కదండి, రైట్. ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ 2లో వర్తకం ఖాతా ట్రేడింగ్ అకౌంట్ 2లో ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు, ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు 3 అక్షరాలు వేసుకోండి. పర్చేజెస్ కొనుగోళ్ళు అని రాసుకోండి. పర్చేజెస్ కొనుగోళ్ళు 3 అక్షరాలు వేసుకోండి. వేజెస్ వేతనాలు 3 అక్షరాలు వేసుకోండి. 3 అక్షరాలు. ఇక్కడ బైలో సేల్స్ అమ్మకాలు 3 అక్షరాలు వేసుకోండి. క్లోజింగ్ స్టాక్ 3 అక్షరాలు వేసుకోండి. టోటల్ మనం 3 అక్షరాలు వేసుకోండి. టోటల్ 3 అక్షరాలు. ఇదే టోటల్ ఇక్కడ కూడా వేసారు. దీంట్లోంచి పై 3 టోటల్ చేసి తీసేశారు, తెలుసు కదా. అప్పుడు ఇక్కడ ఎంతైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం అని రాసుకోండి.
ఇది ప్రారంభ సరుకు అండి. కొనుగోలు, వేతనాలు, అమ్మకాలు, ముగింపు సరుకు. క్లోజింగ్ స్టాక్ అంటే ముగింపు సరుకు. ఇటువైపు కూడారు, ఇక్కడ వేసారు, దీంట్లోంచి ఇదంతా తీసేశారు. ఇది మీకు గ్రాస్ ప్రాఫిట్ అంటే స్థూల లాభం. గ్రాస్ ప్రాఫిట్ అంటే తెలుసు కదా, స్థూల లాభం. స్థూల లాభం. ఇప్పుడు రెండోది లాభ నష్టాల ఖాతా ఓపెన్ చేశారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసుకోండి, రెండో పక్క రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము, గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము 3x వేసుకోండి. 3x. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వచ్చిన వడ్డీ అని రాసుకోండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వచ్చిన వడ్డీ 3x వేసుకోండి. కమిషన్ రిసీవ్డ్ వచ్చిన కమిషన్, కమిషన్ రిసీవ్డ్ వచ్చిన కమిషన్ 3x వేసుకోండి. డెబిట్ సైడ్ రాసుకోండి. డెబిట్ సైడ్ రాసుకోండి. సాలరీస్ జీతాలు, సాలరీస్ జీతాలు 2x వేసుకోండి. సాలరీస్ జీతాలు 2x వేసుకోండి. రెంట్ అద్దె, రెంట్ అద్దె అన్నిటికీ 2 కామన్. రెంట్ అద్దె ఒక 2x 3x వేసుకోండి. ఇన్సూరెన్స్ బీమా, ఇన్సూరెన్స్ బీమా 2x వేసుకోండి. డిప్రిషియేషన్ తరుగుదల, డిప్రిషియేషన్ తరుగుదల 2x వేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ప్రకటన ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ప్రకటన ఖర్చులు 2x వేసుకోండి. బ్యాడ్ డెట్స్ ఎక్సెట్రా, బ్యాడ్ డెట్స్ ఎక్సెట్రా రాని బాకీలు బ్రాకెట్లో మొదలైనవి ఇంకా తెలుసు కదా మీకు. ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని, ఆడిటింగ్ ఫీజు, ఆడిట్ ఫీజు ఇవన్నీ వస్తాయి కదా మీకు, పోస్టేజ్ ఇవన్నీ మీకు తెలిసిన ఐటమ్సే. అందుకని ఎక్సెట్రా అని రాశాను. బ్యాడ్ డెట్స్ ఎక్సెట్రా రాని బాకీలు మొదలైనవి 3x వేసుకోండి. ఇప్పుడే క్రెడిట్ సైడ్ కూడుకున్నారు. క్రెడిట్ సైడ్ కూడుకొని ఇక్కడ డెబిట్లో వేసుకున్నారు. పై అన్నీ కూడేసి దీంట్లోంచి తీసేశారు. పై అన్నీ కూడి దీంట్లోంచి తీసేశారు. వచ్చింది మీరు నెట్ ప్రాఫిట్, నికర లాభము అని రాసుకోండి. నెట్ ప్రాఫిట్ నికర లాభము, నెట్ ప్రాఫిట్ నికర లాభం. ఆస్తి అప్పులు పెట్టి ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ ఒక 5-6 అంశాలు, ఒక 8 ఐటమ్స్ పడేలాగా ఓపెన్ చేసుకోండి. అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం, ఆస్తి పట్టి అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం, అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం. అప్పుల్లో ఇటువైపు లయబిలిటీస్ అమౌంట్లో రాసుకోండి. క్యాపిటల్ ఇన్నర్ కాలంలో 3x వేసుకోండి. క్యాపిటల్ మూలధనము 3x వేసుకోండి. మూలధనము 3x వేసుకుని ప్లస్ నెట్ ప్రాఫిట్ నికర లాభము, నెట్ ప్రాఫిట్ నికర లాభం 3x కలపండి. క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ కలపండి. మైనస్ డ్రాయింగ్స్ సొంత వాడకాలు, డ్రాయింగ్స్ 2x తీసేసి బయట వేసుకోండి. 2x తీసేసి బయట వేసుకోండి. డిబెంచర్స్, డిబెంచర్లు, డిబెంచర్స్ డిబెంచర్లోని 2x వేసుకోండి. డిబెంచర్స్ 2x. క్రెడిటార్స్ రుణదాతలు, క్రెడిటార్స్ రుణదాతలు 2x, రుణదాతలు 2x. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించాల్సిన ఖర్చులు 2x వేసుకోండి. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు, బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు 2x వేసుకోండి. బిల్స్ పేయబుల్ 2x వేసుకోండి.
అసెట్ సైడ్ రండి, ఆస్తుల్లోకి రండి. అసెట్ సైడ్ ఆస్తుల్లోకి రండి. బిల్డింగ్స్ భవనాలు, బిల్డింగ్స్ భవనాలు ఓ 2 ఎక్స్లు వేసుకోండి. ల్యాండ్ భూమి, ల్యాండ్ భూమి 2 ఎక్స్లు వేసుకోండి. మిషనరీ యంత్రాలు, మిషనరీ యంత్రాలు 2 ఎక్స్లు వేసుకోండి. మిషనరీ యంత్రాలు 2 ఎక్స్లు వేసుకోండి. ఫర్నిచర్, ఫర్నిచర్ 2 ఎక్స్లు వేసుకోండి. ఫర్నిచర్ 2 ఎక్స్లు వేసుకోండి. డెటార్స్ రుణగ్రస్తులు, డెటార్స్ రుణగ్రస్తులు 2 ఎక్స్లు వేసుకోండి. డెటార్స్ రుణగ్రస్తులు 2 ఎక్స్లు వేసుకోండి. బిల్ రిసీవబుల్ వసూలు బిల్లులు, బిల్ రిసీవబుల్ వసూలు బిల్లులు 2 ఎక్స్లు వేసుకోండి. 2 ఎక్స్లు వేసుకోండి. స్టాక్ సరుకు, స్టాక్ సరుకు, స్టాక్ సరుకు 2 ఎక్స్లు వేసుకోండి. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు, క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 2 ఎక్స్లు వేసుకోండి. 2 ఎక్స్లు. క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంకులో నగదు, క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంకులో నగదు 2 ఎక్స్లు. టోటల్స్ ఇటువైపు 3 ఎక్స్లు, ఇటువైపు 3 ఎక్స్లు, ఇటు 3 ఎక్స్లు, ఇటు 3 ఎక్స్లు, ఇటు 3 ఎక్స్లు, ఇటు 3 ఎక్స్లు, 3 ఎక్స్లు 3 ఎక్స్లు అంటే ఈక్వల్ 2 వైపులా సమానంగా రావాలి. దీన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం కదా, ఈ రెండింగ్లో వేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ వేసిన తర్వాత దీన్ని మనం తయారు చేస్తాం. అందరికీ గుర్తొచ్చింది కదండి. ఫస్ట్ది ట్రేడింగ్ అకౌంట్ వర్తకపు ఖాతా, రెండవది లాభ నష్టాల ఖాతా, మూడవది ఆస్తి అప్పుల పట్టి. వర్తకపు ఖాతా వేయడం ద్వారా మనకి ఏం తెలుస్తుందండి? ట్రేడింగ్ అకౌంట్ వేయడం వల్ల ఏం తెలుస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ వేయడం వల్ల మీకు గ్రాస్ ప్రాఫిట్ తెలుస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ వేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటండి అంటే గ్రాస్ ప్రాఫిట్. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయడం వల్ల ఏం తెలుస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మీరు కేవలం కొని అమ్మడం వల్ల ఎంత లాభం వచ్చింది అనేది గ్రాస్ ప్రాఫిట్. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ పర్చేజెస్, అంటే కొన్నదానికి అమ్మిన దానికి వచ్చిన లాభం తేడా ఎంతైతే ఉందో అది స్థూల లాభం. ఆ స్థూల లాభాన్ని మీరు ఇక్కడ తీసుకుంటారు. మరి లాభ నష్టాల ఖాతాలో ఏం తెలుస్తుంది? లాభ నష్టాల ఖాతాలో ఈ వచ్చిన స్థూల లాభానికి ఇంకేమైనా ఖర్చులు ఉన్నాయా అవన్నింటినీ తగ్గిస్తారన్నమాట. చిన్న చిన్న ఆదాయాలు ఏమైనా ఉన్నాయా కలుపుతారు. ఇప్పుడు ఈ ఆదాయానికి ఈ ఖర్చుకి వచ్చిన వ్యత్యాసం నెట్ ప్రాఫిట్. ఈ రెండింటికి వచ్చిన డిఫరెన్స్ నెట్ ప్రాఫిట్. అంటే లాభ నష్టాల ఖాతా వేయడం ద్వారా నికరంగా ఎంత లాభం వచ్చిందో తెలుస్తుంది. నికరంగా ఎంత లాభం వచ్చిందో తెలుస్తుంది. నెక్స్ట్ ఆస్తి అప్పుల పట్టి. ఆస్తి అప్పుల పట్టి మనం ఎందుకు తయారు చేస్తామండి? ఆస్తి అప్పుల పట్టి ద్వారా మనకి తెలిసేది సంస్థ ఆర్థిక పరిస్థితి. అంటే సంస్థకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. అంటే ఫైనాన్షియల్ సౌండ్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హౌ మెనీ అసెట్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ లయబిలిటీస్ ఆర్ దేర్. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేటువంటిది మనకి బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. ఇందులో మనకి మూలధనానికి నికర లాభం కలిపి సొంత వాడకాలు అయితే తీసేస్తే ఇంకా మూలధనం బాబుతో ఎంత మొత్తం ఉంది, డిబెంచర్ అంటే దీర్ఘకాలిక అప్పులు ఎన్ని ఉన్నాయి, అలాగే క్రెడిటార్స్ ఇలాంటివన్నీ కూడా అంటే స్వల్పకాలిక అప్పులు ఎన్ని ఉన్నాయి, అప్పులు మొత్తం ఎంత. ఈ అప్పులు మొత్తం ఉన్నటువంటి మొత్తం మనకి ఎలా వచ్చింది అంటే ఆస్తుల ద్వారా వచ్చింది. ఏంటి భవనాలు ఎన్ని ఉన్నాయి, భూమి ఎంత ఉంది, యంత్రాలు ఎన్ని ఉన్నాయి, ఫర్నిచర్ ఎంత ఉంది, అలాగే మనకున్న బాకీలు డెటార్స్ ఏమున్నారు, బిల్స్ మీద ఇవ్వాల్సిన వాళ్ళు ఏమున్నారు, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, మన బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఆస్తులు చెప్తారు. ఈ ఆస్తి పట్టి ధర్మం ఏంటండి? రెండు వైపులా సమానత చూపించాలి. అప్పుడే మనం లెక్కలన్నీ పర్ఫెక్ట్గా రాసినట్టుగా భావిస్తాం అన్నమాట. ఈ మూడింటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ట్రేడింగ్ అకౌంట్ వేయడం ద్వారా గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయడం ద్వారా నెట్ ప్రాఫిట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వేయడం ద్వారా సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక పరిస్థితి మనకి తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ 3 టేబుల్స్ని కూడా మరొక్కసారి బాగా స్టడీ చేసి మనసులో పెట్టుకున్నట్టయితే మనం రేపటి నుంచి చేయబోయే రేషియోస్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
నెక్స్ట్ క్లాస్ నుంచి రేషియోస్ క్లాసిఫికేషన్ చెప్పి సమ్స్ చేయడానికి ఎదురుకెళ్దామండి. అర్థమవుతుందండి? థ్యాంక్ యూ.